కరేడు వ్యవసాయ భూములను ఇండో సోలార్ కంపెనీకి 8,500 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం బలవంత భూసేకరణ చేస్తుందని, దీనిని తక్షణమే ఆపాలని కందుకూరు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్ బుర్రా మధుసూదన్ యాదవ్ అన్నారు. ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఇప్పటికే కరేడు పంచాయతీ పరిసరాల్లో సుమారు 4,000 ఎకరాలు భూసేకరణకు ప్రభుత్వం నోటిఫికేషన్ ఇచ్చిందని, ప్రాథమికంగా పోయిన నెల 19వ తేదీ 940 ఎకరాలకు కరేడు గ్రామం మందలి భూములు అవసరమైనవి అని, అందులో 165 కుటుంబాలు తొలగించాలని జీవో విడుదల చేశారు. కరేడు గ్రామ పంచాయతీ రైతులు, ఇంటి నివేశనదారులు ఎటువంటి పరిస్థితులలో భూములు ఇవ్వం అంటున్నారు. కరేడు రైతుల పోరాటానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు ఇస్తుందని, ఇండో సోలార్ ప్రాజెక్టుకు ఒప్పందం వరకు ఎన్ని ఎకరాల భూములు కావాలో ఆ ఒప్పందాన్ని ప్రభుత్వం బయట పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు. రైతులు సాగు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న భూములు, వేరుశెనగ, జామాయిలు, కూరగాయలు, మామిడి, పచ్చని పంట పొలాలు, సారవంతమైన భూములు తీసుకోకుండా ప్రభుత్వం పునరాలోచన చేయాలని ఆయన పేర్కొన్నారు. బలవంత భూసేకరణ తన స్వలాభం కోసం ఆయన ఆడుతున్న గేమ్ అట్లా ఉంది. కందుకూరు నియోజకవర్గం ములంపాడు మండలం కరేడు గ్రామంలో నెలకొన్న ఉద్రేకతలకు సమస్యకు చంద్రబాబు నాయుడు గారే ఆడుతున్న నాటకంలో ఇదొక భాగం. వాస్తవంగా గత ప్రభుత్వ హయాంలో సోలార్ ప్రాజెక్టు భూమి కేటాయించడం జరిగింది. దాంట్లో భాగంగా రామాయపట్నం పరిసర ప్రాంతాల్లో 7,600 ఎకరాల దాకా అనామతిగా భూసేకరణ జరిగింది. అక్కడ రైతులు అందరూ కూడా ఏ ఇబ్బంది లేకుండా ప్రశాంత వాతావరణంలో అక్విజిషన్ జరిపి, గ్రామ సభలు జరిపి రైతులందరూ కూడా న్యాయమైన రేటు ఇచ్చేసేసి పొలం తీసుకోవడం జరిగింది. కోర్టు కడుతున్నారు. అక్కడ 4,000 ఎకరాలు శ్రీ సాయి వాళ్ళకి, సోలార్ వాళ్ళకు కూడా భూమి ఇవ్వడం జరిగింది. 100 ఎకరాలు వాళ్ళు అక్విజిషన్ తీసుకున్న భూమి 100 ఎకరాల్లో కూడా ఒక 20 ఎకరాలు బిల్డింగ్లు షెడ్ వేయడం జరిగింది. అంత ప్రశాంతంగా ఉంది. కందుకూరు కాన్స్టిట్యున్సీలో డెవలప్మెంట్ ప్రజలు కోరుకున్నారు, పరిశ్రమలు వస్తున్నాయి, సంతోషపడ్డాం మనం అందరం కూడా. సరే, కాలక్రమంలో మీకు తెలుసు, గవర్నమెంట్ మారింది, తెలుగుదేశం పార్టీ మళ్ళీ అధికారంలోకి వచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత మనం గమనించాలి, ఇక్కడే ఈ షిరిడి సాయి కంపెనీని ఎందుకు కరేడు పంపిస్తున్నారు? ఆల్రెడీ వాళ్ళకి భూమి అలాట్ అయింది, వాళ్ళు పరిశ్రమ స్థాపిస్తున్నారు, 20 ఎకరాల్లో కన్స్ట్రక్షన్ జరుగుతుంది. వాళ్ళని పంపించే అవసరం ఏమొచ్చిందో నాకు అర్థం కావట్లేదు. అర్థమైంది ఒకటే, స్వలాభం కోసం, చంద్రబాబు నాయుడు గారి స్వలాభం కోసం బీపీసీఎల్కి ఇస్తున్నామని చెప్పి ఈ కంపెనీని అక్కడ పంపించడం జరుగుతుంది. బీపీసీఎల్కి ఇవ్వండి, పరిశ్రమలకు మేము వ్యతిరేకం కాదు. చాలా భూములు ఉన్నాయి, పచ్చని పొలాలు ఉన్నాయి. కరేడులో 2 పంటలు పండిస్తారు. అక్కడే ఎందుకు ఇవ్వాలి? ఇంకెక్కడ ఇవ్వచ్చు కదా. ఈ కనిగిరి ఉంది, పశ్చిమ ప్రాంతం చాలా భూములు ఖాళీగా ఉన్నాయి. ఆడ బీపీసీ అక్కడ ఇవ్వచ్చు. ఈయన ఎందుకు పంపించాలి? ఆయన ఇక్కడ పెట్టాలి. ఇక్కడే మనం గమనించాలి, పెద్ద పెద్ద భయంకరమైన ముడుపులు చేతులు మారి అవినీతికి నిజం పడింది అక్కడే. అందులో భాగంగానే ఈ పరిశ్రమ ఇక్కడ పంపించడం, 8,000 ఎకరాల పచ్చ భూములన్నీ కూడా తీసుకోవాలని చెప్పి దుర్బుద్ధితోని ఈ లాభాపేక్ష కోసం చంద్రబాబు నాయుడు గారు కరేడు భూముల మీద వారి కన్ను పడింది, పచ్చని పొలాల మీద. అక్కడ మనం గమనించాలి, గవర్నమెంట్లో ఒక పాలసీ ఉంటుంది. ముందుగా గ్రామ సభలు పెట్టి రైతులను కన్విన్స్ చేసి వాళ్ళ ఇష్టపూర్వకంగా పొలం తీసుకోవాలి, గిట్టుబాటు ధర ఇవ్వాలి. అవేమి లేకుండా రాత్రో నోటీసులు ఇచ్చేసి ప్రజల్లో ఆందోళన కల్పించారు, భయభ్రాంతులు గురి చేస్తుంది గవర్నమెంట్. మీ పొలం మేము తీసేసుకుంటున్నాం, మీరు ఇల్లు ఖాళీ చేసి పోవాలి. ఎటుపోవాలి, ఎలా బతకాలి? రైతులు ఉంటారు. ఆల్మోస్ట్ ఈ ప్రాంతం అంతా కూడా కరేడు నుంచి కూరగాయలు కావచ్చు, శనక్కాయలు కావచ్చు, రకరకాలుగా అన్ని రకాలుగా మామిడికాయలు కావచ్చు, ఉల్లిగడ్డలు, మనం తినే నిత్య అవసర వస్తువుల్లో మెజారిటీ అక్కడి నుంచే వస్తుంది. మనందరూ కూడా తెలుసు. ఆ రైతులు నిలుపుకోవాలి. ఇక్కడ భూమి
ఏమిటి ఇస్తా తెలియదు. పక్క ఊరు పోవాలంటే ఇల్లు వాకిలు ఉండదు, ఇల్లు వాకిలు ఇక్కడ కొనుక్కోవాలి, మళ్ళీ బయటికి పోవాలి. ఒకవేళ ఆ డబ్బులు ఇంట్లో పెట్టుకుంటే ఎట్లా ఖర్చు అయితే వాళ్ళకి తెలియదు, ఏం చేసుకోవాలో తెలియదు. రైతులకి డబ్బులు నుండి ఖర్చు అయిపోతాయి. ఒకవేళ మీరు ఇచ్చిన వాళ్ళు ఎట్టుకోవాలి, జీవనం ఎట్టు చేసుకోవాలి. ఆ పరిస్థితి ఆందోళనలో ఖైరణ ప్రజలు ఉన్నారు. ఏం చేయాలో తెలియక దిక్కుదోసిన స్థితిలో ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయా, వాళ్ళు టీడీపీ వాళ్ళ, జనసేన వాళ్ళ, బీజేపీ వాళ్ళ, సిపిఎం వాళ్ళ లేకుండా మా పొలం పోతే మేము అనాథులవుతామని చెప్పి స్వచ్ఛందంగా రోడ్డు మీదకి వచ్చారు. ప్రతి మానవుడికి ఉంది, ఒక హక్కు ఉంది. మాకు అన్యాయం జరుగుతుంది గవర్నమెంట్ వల్ల, మా అన్యాయాన్ని మాకు న్యాయం చేయని చెప్పి ధర్నా చేసుకోవచ్చు. శాంతియుతంగా వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడచ్చు. అట్లా చేసే కార్యక్రమంలో గవర్నమెంటు అధికార పక్షం వల్ల అక్కడ ఎమ్మెల్యే కావచ్చు, వాళ్ళ నాయకులు కావచ్చు, 39 మంది మీద కేసులు రిజిస్ట్రేషన్ అయినాయి. తదితరులు అని చెప్పేసి ఇంకా ఓపెన్ పెట్టుకుంది పోలీస్. ఈరోజు బుర్ర వెళ్తాడా, రేపు పొద్దున మా పార్టీ అడ్జస్ట్ వెళ్తాడా, ఈరోజుకి వెళ్తాడా, వెళ్ళంగానే వాళ్ళ పోచుకోవాలంతో మళ్ళీ వీళ్ళు వచ్చారని చెప్పి కేసు పెట్టడానికి రెడీగా ఉంది. ఎవరెందుకు వాళ్ళ మీద తదితరులు. నిన్నే విన్నాను వాట్సాప్లో, పేపర్లో ఎమ్మెల్యే గారు చెప్తున్నారు, నేను రైతు పక్షపాతిని, రైతుల కష్టాలు నాకు తెలుసు, న్యాయం చేస్తానని. రైతు పక్షపాత అయితే ఎలా మరి మీరు కేసులు పెట్టిస్తున్నారు 39 మంది మీద? మళ్ళీ మీరు గమనించాలి, ఈ 39 మందిలో 36 మంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందిన రైతులు, 3 టీడీపీ వాళ్ళు. వాళ్ళ పేర్లు ఇవాళ రేపు తీసేస్తారంట, ఇంకా కొత్త వాళ్ళని యాడ్ చేస్తారంట. మరి ఈ మాదిరి ఎలా రైతు పక్షపాతం అవుతాను? ముందు తెలియదా? ఎమ్మెల్యే గారికి ముందు తెలియదా? గ్రామ సభ పెట్టి వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి వాళ్ళని కన్విన్స్ చేసి నోటీసులు ఇవ్వాలి. అవేం లేకుండా అధికారం నా చేతిలో ఉంది కదా అని చెప్పేసి, గవర్నమెంట్ మాదని చెప్పేసి నోటీస్ ఇస్తే వాళ్ళ ఆందోళన క్రియేట్ చేశారు మీరే, వాళ్ళని భయబంధకు చేశారు మీరే. ఎలా మీరు కన్విన్స్ చేశారు వాళ్ళని, రైతుల్ని? ఎలా మీరు రైతు పక్షపాతం అవుతారు? మీ ద్వారా వాళ్ళని అడుగుతున్నాను, న్యాయం చేయాలి కదా. వాటికి ఖచ్చితంగా రోడ్డు మీదకి వచ్చి ఆందోళన చేస్తుంటే ఏం చేస్తున్నారు మీరు? పోయి కన్విన్స్ చేయాలి కదా. రైతు పక్షపాత అయితే 5 నెలలు నడుస్తుంది. నేను కూడా ప్రశ్న చెప్పాను, నాకు అర్జీ ఇచ్చారు, నేను కూడా రైతు పక్షాన్ని మాట్లాడే వాళ్ళకి న్యాయం చేయమని చెప్పాను. ఏం జరగలేదు. న్యాయం చేస్తారేమో అని చెప్పి మేము ఇప్పుడు చూస్తున్నాం. మా దృష్టికోణం లేకుండా స్వచ్ఛందంగా ప్రజలు రోడ్డు మీదకి వచ్చారు. ఎవరు చెప్పింది కాదు, ఎవరు పంపించింది కాదు, మీకు కూడా తెలిసే ఉంటుంది. న్యాయం చేయలేదు బాబు అని చెప్పి వచ్చారు, రోడ్డు మీదకి వచ్చారు. ఇంతమంది సిపిఐ వాళ్ళు మేము కలిసి పోరాటం చేసాం, అధికారంలో లేకపోతే. ఏ ఊరు పార్టీ అవసరం లేదు, మాకు న్యాయం చేయాలి అని చెప్పి రోడ్డు మీదకి వచ్చారు. వాళ్ళ మీద కేసులు పెట్టారు మీరు. దీన్ని తీవ్రంగా మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము ఖండిస్తున్నాం. ఇమ్మీడియట్గా బేషరతుగా ముందు కేసులు ఎత్తేయాలి, కేసులు తీసుకెళ్ళి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మేము కూడా రోడ్డు మీదకి వస్తాం. అన్యాయం ఇది. ప్రజల్ని ఈ విధంగా, రైతుల్ని ఈ విధంగా మనం మానసిక శోభ గురి చేయడం అన్యాయం ఇది. రైతు బిడ్డలు ఈ మాదిరి పనిచేయరు. రైతు బిడ్డలు నిలబడతారు, అక్కడ వాళ్ళకి న్యాయం చేస్తానికి హామీ ఇస్తారు, న్యాయం చేపిస్తారు. అది జరగలేదు ఇక్కడ. అదేవిధంగా మనం అందరం కూడా గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో 8,000 ఎకరాల దాకా భూములు తీసుకోవడం జరిగింది. చక్కగా రైతులు న్యాయం జరిగింది. అందరూ కూడా ఎక్కడ ఏ ఎలిగేషన్ లేకుండా చిన్న వచ్చినా కూడా పిలిచి మాట్లాడి మంచి రేట్ ఇచ్చాం. ప్రజల్లో కూడా మంచి పేరు వచ్చింది, మంచి పరిశ్రమ వచ్చింది. మీ ద్వారాగా మేము తెలియపరిచిన గవర్నమెంట్కి, మేము పరిశ్రమలకు వ్యతిరేకం కాదు. మీరు బీపీసీఎల్కి మీరు పొలం వేయదలుచుకుంటే చాలా గవర్నమెంట్ ల్యాండ్ ఉన్నాయి కలిగిరి ఏరియాలో, ఈ కాన్స్టిట్యూషన్ పర్వటం కూడా ఆడివ్వండి. సంవత్సరాలు 3 పంటలు పండే భూమి ఇచ్చిన దానివల్ల మీకు వచ్చిన లాభం నాకు అర్థం కావట్లేదు. ఇక్కడైనా కానీ చంద్రబాబు నాయుడు గారికి
మీ ద్వారా తెలియపరుస్తున్నాను. మీకు పెద్ద పేరుంది భూ బకాసులు అని చెప్పేసి, ఆ పేరుని పోగొట్టుకోవాలంటే ఖరీదులో ఉన్న ఒక్క సెంటు భూమి కూడా మీరు తీసుకోకుండా ఉంటే, ఎందుకంటే అన్నదాతలు ఎక్కున్నారు అక్కడ, వాళ్ళకి న్యాయం చేయగలిగితే మీకు ఆ పేరు పోతుంది. నేను కూడా పిలిపించుకొని మాట్లాడడం జరిగింది. ఈరోజు నిన్న ఫోన్ ద్వారా మాట్లాడడం జరిగింది. మా భూమి మేము ఇవ్వము, ఈ భూమి వల్ల మా జీవనోపాధి దెబ్బతింటాం, ఇస్తే ఖాళీగా ఉన్న భూమిని తీసుకోండి, మా భూమిలోకి రావద్దు, వస్తే మటుకు మేము దేనికైనా చేయని వెనకాడం, మా ప్రాణాలను భరిస్తాం, కానీ మా భూమిని కోల్పోమని చెప్పి వాళ్ళు మాతో మాట్లాడడం జరిగింది. ఇక్కడి నుంచి అయినా కానీ తెలుసుకొని ఎమ్మెల్యే గారు కూడా ఇల్లు కూడా పోతున్నాయి, 150 ఇల్లు పోతున్నాయి ఈ జీవోలు. దాని గురించి ఏం మాట్లాడలేదు. రైతులు చాలామంది చెప్తున్నారు ఇల్లులు పోతున్నాయి, జీవో ఎంఎస్ పడుతుంది, ఇల్లులు పోతున్నాయి, జీవోలో కూడా రాశారు, వాళ్ళకి ఏ విధంగా న్యాయం చేస్తాం అని చెప్పకుండా వాళ్ళ ఆందోళన గురి చేస్తారు. ఎవరో బయట నుంచి వచ్చిన రైతులు ఏది లాభాల కోసం ఇంకెక్కడో అమరావతి ఆశలు అమ్ముకొని ఇక్కడ పంటలు బాగా పండుతుందని చెప్పేసి 5 లక్షలకి 10 లక్షలకి కొనుక్కున్న ఎప్పుడో పూర్వం వాళ్ళకి ఇది పెద్ద వర్కౌట్ కాదు. వాళ్ళకి 25-30 ఏమైనా ఇస్తాడేమో అని చెప్పి ఒక 10% ఉండొచ్చు. ఇది లాభపక్ష వ్యవసాయం చేయని రైతు అతను అమ్ముకుంటూ అనొచ్చేమో. అక్కడ మీరు పరిశీలన చేయండి.